మీరు ఈ వీడియో మొత్తం ఫినిష్ చేసిన తర్వాత ఒక్కరి ఘాట్ సెక్షన్లో ట్రావెల్ చేయాలంటే డెఫినెట్గా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇది ఘాట్ సెక్షన్లో జరిగిన ఒక రియల్ హాంటెడ్ స్టోరీ. మనకి వాళ్ళు చాలా హర్రర్ స్టోరీస్ ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని మాత్రమే క్రెడిబుల్ స్టోరీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఈ చైనాలో జరిగిన ఈ యొక్క రియల్ ఇన్సిడెంట్. చైనాలో బీజింగ్ నుంచి ఫ్రాంక్లిన్ హిల్స్ అనే ఒక ప్లేస్ ఉంది. దీనికి వెళ్ళాలంటే అరౌండ్ 16 కిలోమీటర్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 1 అవర్ టైం పడుతుంది. కానీ వెళ్ళే ఏరియా మొత్తం ఎలా ఉంటుందంటే ఇది కంప్లీట్ ఒక ఘాట్ సెక్షన్. ఎవరన్నా సరే ఇక్కడ నైట్ టైం ట్రావెల్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ ఘాట్ సెక్షన్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ దట్టమైన ఫారెస్ట్ అంటే చెట్లతో కంప్లీట్గా కవర్ అయిపోయి ఉంటుంది. ఎవరన్నా సరే మిమ్మల్ని ఆపి అక్కడ చంపేసి పక్కన పడేసినా సరే ఇంకొకరికి మీరు తెలియరు. అంటే అంత దట్టంగా ఈ ఫారెస్ట్ ఉంటుంది. సో మ్యాక్సిమం నైట్ ఎవరైనా సరే అక్కడ ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేయరు. అందుకని నైట్ 11 తర్వాత మీరు బస్సు ఒకవేళ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఒకే ఒక బస్సు ఉంటుంది. మీరు ఈ బీజింగ్ నుంచి ఫ్రాంక్టన్ హిల్స్కి వెళ్ళడానికి ఒకే ఒక బస్ రాత్రి అంటే లాస్ట్ బస్సు నైట్ 11 ఉంటుంది. ఒకవేళ మీరు ఈ బస్సు మిస్ అయ్యారంటే మరి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7-8 దాకా మీకు ఎటువంటి బస్సెస్ ఉండదు. సరే బస్సెస్ లేవు కదా, వేరే వెహికల్స్లో వెళ్దామంటే ఆ రోడ్లో ఎటువంటి వెహికల్స్ కూడా ట్రావెల్ చేయవు. సో ఇది ఒక రియల్గా జరిగిన స్టోరీ. నేను ఈ స్టోరీని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీ మొత్తం విన్నాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో చైనా బీజింగ్లోని ఒక బస్ స్టేషన్. అక్కడికి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక 4 ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు. సో అందులో ఒక పర్సన్ ఎవరంటే యంగ్, అరౌండ్ ఒక 21-22 ఇయర్స్ ఉన్న ఒక పర్సన్ వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక అతను వచ్చి ఒక 70, అరౌండ్ 65-70 ఇయర్స్ ఉన్న ఒక ఏజ్డ్ పర్సన్. ఇంకిద్దరు వచ్చి యంగ్ కపుల్స్, అరౌండ్ 25-26 ఉన్న ఒక యంగ్ కపుల్ వెయిట్ చేస్తాను. వీళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 11 రావాల్సిన బస్ డిలే అవుతూ 11:40కి వచ్చిన బస్సు. సో బస్ ఎప్పుడైతే వచ్చిందో బస్ అందరూ ఎక్కేశారు. బస్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో వెళ్తుంది. స్టార్టింగ్ అంటే డ్రైవర్ సీట్ ఉంటుంది కదా, సో డ్రైవర్ సీట్ వెనకలే ఎవరైతే యంగ్ కపుల్ ఉన్నారో వీళ్ళిద్దరూ అక్కడ కూర్చునేశారు. ఆ తర్వాత కొన్ని సీట్స్ బ్యాక్ వచ్చి ఈ ఓల్డ్ లైన్ ఎవరైతే ఉన్నారో 65% ఏజ్ ఉన్నారు కదా, సో తను వచ్చి అక్కడ కూర్చున్నారు. తన వెనకలే ఇమ్మీడియట్ సీట్ ఏదైతే వెనక్కు ఉంటుందో అక్కడ వచ్చి సో నెక్స్ట్ ఇంకొక యంగ్ పర్సన్ అని చెప్పాను కదా, తనైతే అక్కడ కూర్చున్నాడు. సో బస్సులో ఉన్నది సో 4 ప్యాసింజర్స్, ఒక డ్రైవర్, ఒక కండక్టర్. ఒక డ్రైవర్ వచ్చి ఒక మేల్, కండక్టర్ వచ్చి ఫీమేల్ అనమాట. సో బస్సు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. బీజింగ్ నుంచి ఫ్రాంక్టన్ హిల్స్కి వెళ్ళడానికి 16 కిలోమీటర్స్ ఉంది. సో ఇందులో అరౌండ్ 10 కిలోమీటర్స్ కంప్లీట్ ఘాట్ సెక్షన్. సో ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొద్దిసేపు ఉందన్నప్పుడు ఆ లాస్ట్ స్టాప్ ఏదైతే వస్తుందో అక్కడ ఈ యంగ్ కపుల్ ఎవరైతే ఉన్నారో సో 25-26 ఇయర్స్ ఉన్న వీళ్ళిద్దరూ అక్కడ దిగేశారు. అంటే ఇప్పుడు బస్సులో ఉన్నది జస్ట్ 4, డ్రైవరు, కండక్టరు, సో ఒక యంగ్ పర్సన్, ఇంకొక ఆయన వచ్చి ఓల్డ్ ఏజ్ ఆయన. సో ఉన్నారు. బస్సు వెళ్తుంది, అంతా సాఫీగా జరుగుతుంది, వెళ్తూ ఉన్నారు. బస్సు కండక్టర్, డ్రైవర్ వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ సంథింగ్ అన్నీ మాట్లాడుకుంటున్నారు. వెళ్తుంది, ఎటువంటి ఇష్యూ లేకుండా వెళ్తుంది. ఘాట్ సెక్షన్ వెళ్ళాను. ఘాట్ సెక్షన్లోకి వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తారు. సడన్గా డ్రైవర్కి ఒక దూరం నుంచి ఒక ఇద్దరు బస్సుని స్టాప్ చేయమని చెప్పి సైన్ చేస్తున్నారు. కానీ బస్ డ్రైవర్ వచ్చి అరే ఎందుకు వీళ్ళు ఈ టైంలో స్టాప్ చేయమని అడుగుతున్నారు, మేబీ దొంగలు అయిండొచ్చేమో, ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం, మనం వెళ్ళిపోదాం అని కండక్టర్ అంటున్నాడు. బట్ కండక్టర్ మేబీ బస్సు రావడం లేట్ అయింది కదా, వీళ్ళు కొంపదీసి నడుచుకొని వచ్చేసారు ఇక్కడ దాకా, లేకుంటే ఇంత మిడ్ నైట్ ఎవరన్నా సరే ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తారు. సో పాపం బస్సు ఆపుదాం, తీసుకెళ్దాం అని చెప్పి అక్కడ బస్సు అయితే ఆపారు. బస్సు లోపలికి ఎత్తుంది 3. అంటే బస్సు డ్రైవర్కి ఏదైతే కనిపించిందో అంటే ఇద్దరు లిఫ్ట్ కోసం సైన్ చేస్తున్నట్టు, అంటే స్టాప్ చేయకుండా సైన్ చేస్తున్నట్టు, కానీ ఎక్కేటప్పుడు మాత్రం 3 ఎక్కుతున్నారు. అది కూడా వాళ్ళ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయంటే చాలా ఓల్డ్ డ్రెస్సెస్, అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఉంటుంది కదా, సో అంటే ఇప్పుడు 300 ఇయర్స్ 400 డ్రెస్సెస్, బ్యాక్ డ్రెస్సెస్ ఎలా ఉంటాయో అలాంటి డ్రెస్సెస్ వేసుకొని ఒక ఇద్దరు ఉన్నారు. మధ్యలో ఒక ఆయన వచ్చి సో హెడ్ మొత్తం డౌన్ చేసుకొని అంటే సపోర్ట్ కోసం వాళ్ళ మీద చేతులు వేసుకొని తనైతే ఉన్నాడు. సో వాళ్ళు 3 లోపలికి ఎంటర్ అయ్యారు. సో కండక్టర్తో టికెట్స్ తీసుకున్నారు. కండక్టర్ టికెట్ ఇచ్చేసాడు. వీళ్ళు లాస్ట్కి అందరికంటే లాస్ట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్స్లో వెళ్ళి కూర్చునేసారు. మరి బస్సు స్టార్ట్ అయింది, ముందుకు వెళ్తుంది. అలా కొద్దిసేపు కాగానే ఎవరైతే ఈ ఓల్డ్
ఈ వయసైన ఆయన ఎవరైతే ఉన్నాడో ఈయన గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. అరే ఏమైంది అని డ్రైవర్ అడిగితే అప్పుడు ఈయన చెప్తున్నాడు, సో ఎవరైతే నా వెనకాల ఇతను కూర్చున్నాడు, సో తను అంటే నా పాకెట్లో చేయి పెట్టి నా పర్సు తీసేయడానికి ట్రై చేస్తున్నాడు, కావాలంటే చూడండి నా పర్సు కూడా లేదు, నాకు మిస్ అయింది, ఇతనేది చేసాడు డౌట్ ఉంది అని గట్టిగా అరుస్తున్నాడు. తను కూడా బ్యాక్ సైడ్ నుంచి తను కూడా అరుస్తున్నాడు, నేను ఎందుకు తీస్తాను ఈ పర్సు, నాకు అంత అవసరం ఏముంది అని గట్టిగా అరుస్తున్నాడు. సో డ్రైవర్ కండక్టర్ చాలా ట్రై చేశారు కాంప్రమైజ్ చేయడానికి, సో కూల్ అవ్వండి తర్వాత చూసుకుందామని. కానీ వీళ్ళు ఎంతకి వినుకోకుండా ఆయన వచ్చేసరికి, సో మీరు ఇలా చేశారంటే నేను ఇక్కడ బస్సు ఆపేస్తాను, తనతో ఆ ఏజ్ అయిన తను కూడా ఇక్కడ బస్సు ఆపేయండి, నేను ఇతన్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను, మీరేంటి అన్నట్టు ఆయన కూడా కండక్టర్ డ్రైవర్తో గొడవ పడ్డాడు. సో వీళ్ళిద్దరిని దింపేశారు, బస్సులో నుంచి దింపేశారు, ఈ బస్సు అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సో దిగిన తర్వాత ఇతనికి చాలా కోపం వచ్చేసింది. అరే ఇది చుట్టూ ఘాట్ సెక్షన్ ఉంది, నన్ను ఇక్కడ దించేసావు, నేను చాలాసార్లు చెప్తున్నా కదా, నీకు గొడవ పడుతున్నా కదా, అరే నేను తీసుకోలేను, నాకు అంత అవసరం ఏముంది నీ పర్స్ తీసుకునే అంత అవసరం అని తను గట్టిగా అరుస్తున్నాడు. కానీ ఇటు సైడ్ ఏజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అప్పుడు దాకా గట్టిగా అరిచిన అతను వెంటనే అంటే బస్సు దిగిన ఇమీడియట్గానే సో కామ్గా అయిపోయి మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉన్నాడు. తనకి ఇంకా కోపం వచ్చేస్తుంది. అరే ఇంతసేపు అరుస్తున్నావు, నీ వల్ల నేను బస్సు దిగేశాను, ఒకసారి చుట్టూ చూడు ఎవ్వరు లేరు, నేను ఇక్కడ ఎందుకు బస్సు దించేసావు అని అరౌండ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు తను, సో నేను చెప్పేది జాగ్రత్త అయినా, నాకు తెలిసి నువ్వు పర్సు తీయలేదని చెప్పి నేను నిన్ను కాపాడడానికే, మన ఇద్దరిని కాపాడుకోవడానికే సో నేను అలా గొడవ చేసి ఇద్దరిని బస్సు దిగేలా చేశాను అని చెప్పాడు. తనకు అర్థం కాలేదు, నన్ను కాపాడడానిక ఏంది ఇక్కడ, సో ఈ ఘాట్ సెక్షన్లో ఆపేసావు, ఇంకేమైనా పిచ్చి పట్టిందా అని అరుస్తున్నాడు. అప్పుడు తను చెప్పాడు, సో ఎవరైతే లోపలికి వచ్చారో బస్ లోపలికి, నువ్వు వాళ్ళని గమనించావో లేదో తెలియదు కానీ నేను మాత్రం వాళ్ళు ప్రాపర్గా గమనించాను, నాకేదో డౌట్ వస్తూ ఉండి వాళ్ళని చూస్తూనే ఉన్నావు ఏం చేస్తున్నారా అని చెప్పి. వాళ్ళు వెనక్కి వెళ్ళి కూర్చున్నారు, ఒకసారి వాళ్ళ కాళ్ళని అబ్జర్వ్ చేయగానే వాళ్ళకి ఓన్లీ అప్పర్ బాడీ ఉంది తప్ప లోవర్ బాడీ లేదు, వాళ్ళకి కాలు కనిపించట్లేదు అని చెప్పాడు. తర్వాత ఇతనికి కూడా మేబీ అయిండొచ్చేమో అంటే ఇతను కన్ఫర్మ్గా చూడలేదు, కానీ మేబీ ఘాట్ సెక్షన్లో ఇంత అర్ధరాత్రి ఎవరు ఎక్కుతారు అన్న ఒక డౌట్తో మేబీ అయిండొచ్చేమో. సరే ఏదో ఒకటి అయిపోయింది కదా, సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే, సో ఇంకా ఆయన వచ్చి సరే మనం ఎలాగో దిగిపోయాం కదా, కండక్టర్ ఉన్నాడు, ఇంకా లోపల డ్రైవర్ ఉన్నాడు, సో వీళ్ళని ఎలా సేవ్ చేద్దాం, సరే ఇక్కడ ఏదైనా దగ్గరలో ఏదన్నా పోలీస్ స్టేషన్ ఉన్నా, సో మేబీ ఆ ఘాట్ సెక్షన్లో చెక్ పోస్ట్ ఉంటాయి కదా, సో అలాంటివి ఏమన్నా వాటి దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ చేద్దాం, అట్లీస్ట్ వాళ్ళన్నా వాళ్ళు సేవ్ చేయడానికి ట్రై చేస్తారేమో, తర్వాత చూసుకుందాం అని చెప్పి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళారు. సో చెక్ పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ చెక్ పోస్ట్ దాకా వెళ్ళి సో జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలా ఎవరో ఎక్కారు, వాళ్ళు చూస్తే కాలు కనిపించట్లేదు, మేము గొడవ పడ్డాం దిగేసాం ఇలా చెప్పారు. సో ఆబ్వియస్గా అర్ధరాత్రి అయిపోతుంది, 12:30 1 దాకా అవుతుంది, అలాంటి టైంలో పోలీసుల దగ్గరికి వెళ్ళి సో ఇలాంటివి మేము చూసాము బస్సు వెళ్తుందంటే ఆబ్వియస్గా ఎవరన్నా అంటారు, అరే నువ్వు తాగి వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నావు అనుకున్నట్టే వాళ్ళు కూడా 4 తిట్టి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. వీళ్ళు కూడా ఇంకా చేసేది ఏం లేక అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇంకా వీళ్ళు కూడా రెస్ట్ తీసుకున్నారు. సో ఆ నెక్స్ట్ డే అయిపోయింది. సో ఇప్పుడు 14th నవంబర్ నైట్ అయిపోయింది కదా, సో 15th నవంబర్ 16th నవంబర్ ఒక 1 డే తర్వాత న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఏదైతే ఈ బీజింగ్ నుంచి ఫ్రాంక్టౌన్ హిల్స్కి బస్సు స్టార్ట్ అయిందో బస్ నెంబర్ 375 మిస్ అయింది, ఇది ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అని ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇష్యూ చేస్తారు. సో ఈ చెక్ పోస్ట్ వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఒక ఇద్దరు ఇలా చేశారు, కంప్లైంట్ చేశారు, వీళ్ళని వెళ్ళి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఏమైంది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి సేమ్ స్టోరీ ఏదైతే జరిగిందో మళ్ళీ అదే వాళ్ళు ఇంకొకసారి రిపీట్ చేశారు. వాళ్ళకి అయినా కూడా నమ్మకం రాలేదు, అరే ఏంటి మళ్ళీ ఇదే చెప్తున్నారు, సరే మనం ఫర్దర్గా చెక్ చేద్దామని చెప్పి సో వాళ్ళు మొత్తం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ బీజింగ్ నుంచి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక లేక్లో ఈ బస్సు దొరికిందని చెప్పి సో పోలీసులు మొత్తం దాన్ని చెక్ చేయడానికి అక్కడ దాకా వెళ్ళారు. సో బస్సు మొత్తం తీశారు, అక్కడ చూస్తే 5 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఒక 2 డెడ్ బాడీస్ వచ్చి కండక్టర్ డ్రైవర్, ఇంకా 3 వచ్చాయి సో ఎవరైతే వాళ్ళు అక్కడ లిఫ్ట్ అడిగి ఎక్కారో సో వాళ్ళు. ఈ 2 డెడ్ బాడీస్ ఏంటంటే కండక్టర్ డ్రైవర్ని సో ఆల్మోస్ట్ 48 అవర్స్ డికంపోజిషన్ స్టేట్ ఎలా ఉంటుందో సో అలాగే ఉంది. కానీ ఈ 3 డెడ్ బాడీస్ మాత్రం చాలా డికంపోజ్ అయిపోయింది. అది ఎన్నో రోజుల కింద మంత్స్ కింద డికంపోజ్ అయిపోతే బాడీస్ ఎలా ఉంటాయో అలాంటి స్టేట్లో డెడ్ బాడీస్ ఉన్నాయి. వీళ్ళకి అర్థం కాలేదు, అది ఏంటి డెడ్ బాడీస్ ఇలా ఉన్నాయి సో అని అటాప్సీకి పంపించారు. అక్కడ కూడా రిపోర్ట్ ఇలా వచ్చింది, అంటే వీళ్ళు 48 అవర్స్ కింద చనిపోలేదు, చాలా మంత్స్ అవుతుంది ఇవి చనిపోయి అన్నట్టయితే అటాప్సీ రిపోర్ట్ వచ్చింది. అండ్ వాళ్ళకి ఇంకొక డౌట్ ఏంటంటే సో ఏదైతే ఈ బీజింగ్ నుంచి
ఈ ఫ్రాంక్టన్ హిల్స్కి వెళ్ళాల్సిన బస్సు ఉందో, ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఇది లాస్ట్ బస్ కావడం వల్ల అంటే తీసుకెళ్ళి ఇంకా అక్కడ స్టాప్ చేసాడు, అంటే మరి బ్యాక్ రావడం ఉండదు. సో దీనికోసం ఏంటంటే, సో డీజిల్ ఏదైతే ఫ్యూల్ ఉంటుందో అంత ఫ్యూల్ అందులో లేదు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 16 కిలోమీటర్స్ అంటే ఒక 30-40 కిలోమీటర్స్కి వెళ్ళాల్సినంత ఫ్యూల్ మాత్రమే అందులో ఉంది. మరి అలాంటిది 100 కిలోమీటర్స్ దాకా ఎలా వెళ్ళింది అని చెప్పి ఫ్యూల్ ట్యాంక్ చెక్ చేస్తే అందులో ఫుల్ ఆఫ్ బ్లడ్ ఉంది. వీళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఆ డెడ్ బాడీస్ ఏంటి, ఫుల్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఏంటి అని చెప్పి. ఇది ఒక మిస్టీరియస్ కేస్గానే ఉండిపోయింది ఇది. సో నేను ఈ ఆర్టికల్ చదివినప్పుడు నాకు నిజంగానే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అరే మనం ఉంటున్న వరల్డ్లో అంటే మనం 2025లో ఇప్పటికీ స్టిల్ ఆత్మలు ఉన్నాయా, దయ్యాలు ఉన్నాయా అని క్వశ్చన్ చేసుకుంటుంటాం, కానీ ఇంకా చాలా చోట్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని వందల్లో వేలలో జరుగుతున్నాయి. కానీ వీటన్నిటికీ ఒక ప్రాపర్గా అంటే దొరకపోవడానికి ఏంటంటే, సో చాలా చోట్ల ఈ సీసీటీవీ ఫుటేజెస్ కానీ, సో అంటే కెమెరాస్లో రికార్డింగ్ కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల చాలామంది నమ్మరు. బట్ స్టిల్ ఇప్పటికీ చాలా ప్లేసెస్లో కొన్ని వందల వేల ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అలాంటి ఒక ఇన్సిడెంటే ఈ చైనాలో ఈ బీజింగ్ బస్ నెంబర్ 375 మిస్సింగ్ కేసు. స్టిల్ ఇప్పటికీ ఇది ఒక మిస్టీరియస్ కేసుగానే ఉండిపోయింది. అసలు ఆ ట్యాంక్లో ఫ్యూయల్ లేకోకుండా అసలు బ్లడ్ ఎలా వచ్చింది, సో ఈ డెడ్ బాడీస్ చనిపోయిన కొన్ని మంత్స్ బ్యాక్ డెడ్ బాడీస్ అక్కడికి ఎలా వచ్చిందని ఒక మిస్టీరియస్ థింగ్ ఉంది. ఇది ఇప్పటికీ సాల్వ్ అవ్వని ఒక కేసు. దీని గురించి మీరేమనుకున్నారో కిందైతే కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ఈ ఛానల్లో చాలా అర్రర్ స్టోరీస్ నేనైతే ముందు ముందు తీసుకురాబోతాను. మీకు అటువంటి స్టోరీస్ అన్ని నచ్చినట్టయితే ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.